గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా జరిగాయి. మెగా డిఎస్సి, టెట్ కానీ 100 రోజుల పరిపాలనలో 3000 నుంచి 4000 చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అది కానీ మరి తొందరలోనే జరుగుతూనే ఉంది. అంతకన్నా ఇంకేం కాలే. అన్న క్యాంటీన్లు పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కడో 100 పెట్టి తినడం కన్నా 5 రూపాయలు పెట్టి మంచి కడుపు నిండా భోజనం తింటున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? వరద బాధితులకి ఏ నాయకుడు ఆదుకొని తన నివాసమే కలెక్టర్ కార్యాలయమే తన నివాసంగా చేసుకొని నా రాత్రి పగలు అనుకోకుండా ఇక 75 వయసులోనే ఆయన చాలా కష్టపడడం అంటే ఏ నాయకుడు చేయలేదు. జగన్ గారు ఏదో ఫ్లైట్లలోనూ ఏదో ఇంటికాడ ఉండి వీడియో కాల్లోనూ చూడడం తప్ప ఇంకా మిగతా ఏ రకం చూడలేదు. ఏది ఆయన ఉన్నది అంటే రాక్షస పాలన తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదు, అంత శూన్యమే. అభివృద్ధి ఎక్కడ చేశాడు? చేయడం ఏంటంటే మొన్న బోట్ల నుంచి అడ్డం చేయడము, అదే రాక్షస పాలన తప్ప అభివృద్ధి అంటే ఏంది లేదు. మద్యము యువత ఎక్కువ చెడు వ్యసనాలకి అలవాటు పడ్డారు. ఎందుకంటే డ్రగ్స్ గంజాయికి దానికి అలవాటు పడ్డారు. అదే నాసిరకం చేసి మంచి బ్రాండ్ చేస్తే ఏదో 100 రూపాయలు 130కి వచ్చిందంటే బాగా తాగి కొంచెం బయట ఆలోచన పోకుండా ఈ ఆలోచనల నుండి ఏదో చిన్న మధ్య తాగి పడుకోవడం జరుగుతుంది. మా మహిళలకైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఏ నాయకుడు ఇలా చంద్రబాబు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆయన జీవిత కాలంలో ఉన్నా చేయలేడు. చంద్రబాబు తప్ప ఎవరు చేయలేరు. చంద్రబాబు 3 సిలిండర్లు అంటే ఏ మహిళకి ఎవరు బాధపడుకోకుండా సంతోషంగా ఉన్నారు. అది మన దేశంలోనే నెంబర్ 1 స్థాయి తిరుపతి. అంటే ప్రతి ఒక్కరు చిన్నతో మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళే గుడి ఏదంటే తిరుపతి. దా విషయంలోనూ లడ్డులోనూ చేప నూనె కానీ అది మామూలు ఇతర మాంసపు నూనెలతో చేయడం అనేది చాలా ఘోరకరం. అది ముందు వాళ్ళ తండ్రి గారిలాగా అనుభవిస్తాడని అనుకుంటున్నాం. చంద్రబాబు 100 రోజుల పరిపాలన చాలా బాగుంది సార్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం తీసుకెళ్ళాడు. దాన్ని 100 రోజులనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడిపిస్తూ పింఛన్లు 4000 అయితేనేమి, తర్వాత అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఈరోజు రాష్ట్రంలో చూసినాం దాదాపు 170 అన్నా క్యాంటీన్ దాకా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు ఆయన చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. మన రీసెంట్గా మనం చూసినాం వరదలు వచ్చినాయి. 10 రోజులు అక్కడే కూర్చొని ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మొత్తం పర్యవేక్షిస్తా 74 ఏళ్ళ వయసులో కూడా చాలా చక్కగా పనిచేసినాడు. ఇలాంటి సీఎం ఈ రాష్ట్రానికి ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా చాలా వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు సార్. ఏం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి కూడా? ఆయన ఇస్తానే ప్రతి ఒక్కటి వెనకబడి చేసినాడా? 3000 పింఛనుకు ఆయనకు 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. మరి ఆ విధంగా అనుకుంటే చంద్రబాబు సార్ గారు 100 రోజులలో అనుకునే విధంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వస్తున్నాడు. ఇంకా సార్ చేస్తాడు, టైం దండిగా ఉంది, మనం చేయడానికి కాదు. కానీ ఏంటంటే ఆయనకు వరదలు రావడం వల్ల ఒక ఎక్కువ రోజులు అక్కడ టైం కేటాయించిన కొంతవరకు కుంటుపడినది మాత్రం వాస్తవం. దాన్ని మాత్రం మళ్ళీ ఇప్పుడు ఉన్న టైంలో పికప్ చేసి చేస్తాడు సార్. అన్నీ మొత్తం చేస్తాడు ఆయన. ప్రజలు మాత్రం నమ్మకంగా ఉన్నారు ఆయన చేస్తాడని.